విటైగో రావటం అనే దగ్గర దీనిలో అనేక రకాలైన కారణాలు ఉంటాయి. మన శరీరం లోపల ఒక చిన్న బ్యాలెన్స్ పరికరం ఉంటుంది. ఈ బ్యాలెన్స్ పరికరానికి సంబంధించిన దానిలో వచ్చే తేడా వలన మెదడు మనల్ని నియంత్రించే ఒక శక్తిని కోల్పోయి దాని ద్వారా మనం ఏదో ఊపినట్లుగా, తూలినట్లుగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా, తల తిరుగుతున్నట్లుగా, మనిషిని ఏదో ఇసిరేసినట్లుగా ఉండే లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి. దీని వెనకమాల ఉన్న కారణం ఒక్కొక్కసారి ఎంత బలంగా ఉంటుందంటే, కళ్ళు తిరగటం అనే మాట చెప్తారు, మనిషి నడుస్తుంటే తూలినట్లుగా, ఊగుతున్నట్లుగా ఉందని చెప్తారు. లేదా కొన్నిసార్లు డ్రింక్ చేసి మందు తాగిన వాళ్ళు నడుస్తుంటే అడుగులో తడబడకుండా పక్కకు వెళ్ళిపోతుందని చెప్తారు. దీనికి కారణం మాత్రం కొద్ది మందికి ఊపిరితిత్తుల్లో ఉంటుంది, కొద్ది మందికి గుండెలో ఉంటుంది, కొద్ది మందికి నరాల్లో ఉంటుంది, కొద్ది మందికి మెడలో ఉంటుంది, కొద్ది మందికి తలలో ఉంటుంది. రకరకాల చోట్ల అనేక రకాలుగా ఉంటుంది. దీనికి పరిష్కారం ఎక్కడా అంటే ఖచ్చితమైన కారణం తెలుసుకోగలగాలి. ఆ కారణం ఏంటనే దాన్ని తెలుసుకోకుండా పైపైన మందులు ఇవ్వటం ద్వారా ఏదో తాత్కాలికంగా ఒక రోజు, 2 రోజులు, ఒక వారం, 10 రోజులు ఉపశమనం లాగా రావటమే జరుగుతుంది తప్పితే ఖచ్చితమైన పరిష్కారం అనేది దొరకాలంటే మాత్రం దీని వెనకమాల ఉండే కారణాన్ని మనం ఎంత లోతుగా వెళ్ళినా సరే దీన్ని పట్టుకోవాలి. ఆ కారణాన్ని పట్టుకున్నప్పుడే దీనికి పరిష్కారం అనేది దొరుకుతుంది.